గుండె బరువే చెప్పుకుంది వినవే ఊపిరంత పోగేసి రాసా తప్పటడుగులలో బిక్కుమన్న వేళలో పక్కనుండలేనమ్మా బహుశా నువ్వెక్కడా అంటూ చూడతూనే నచ్చంగా నీలానే ఉంటా నా పంచ ప్రాణాల బొమ్మ మీద దిష్టి చుక్క నేనై ఉంటా మొండి తల్లి పిల్ల నువ్వు నీ అడుగే తడబడితే ఇదిగో నీ వెనకే ఉంటానులే చిన్నారి తల్లి కలకు భయపడకే ఎప్పుడు నీ కొనుకై ఉంటానులే చిన్నారి తల్లి మొండి తల్లి పిల్ల నువ్వు వెలుగు ఏపీఎం మేడం గారికి, మన డాక్టర్ గారికి, రాముడన్నకి, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, సూపర్వైజర్లకు, హెల్త్ అసిస్టెంట్లకు, ఇక్కడికి వచ్చిన గర్భవతులందరికీ నమస్కారాలండి. మేము గత 9 నెలల నుండి ప్రతి ఒక్క నెల అంటే గర్భవతులు ప్రతి ఒక్క నెల 9వ తేదీన వీడికి మన తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెక్ చేసుకోవడం రావడం జరుగుతుంది. ఇంటికాడ 8కో లేదా 10కో బయలుదేరి పల్లెల నుండి, అంటే మన మండలం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 62 మండలాల్లో చాలా పెద్దది. అంటే మనకు గ్రామాలు ఎక్కువ, పంచాయతీలు ఎక్కువ. చాలా దూరం నుండి ఇక్కడికి వస్తారని, అంటే సుమారుగా 10-15 కిలోమీటర్ల దూరం ఆరోగ్య కేంద్రానికి వచ్చి ఆకలితో బాధపడకూడదని మేము ఈ కార్యక్రమాన్ని పెట్టామండి. ఎందుకంటే వీడికి హాస్పిటల్కి వచ్చి హోటల్లో తిందామంటే సరిగా ఉండదు, ఆడు ఉంటాదో ఆడపోయి తిందామని కన్నా నామిష్గా ఫీల్ అవుతారని, కాబట్టి మేము ఈ మంచిగా పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్క నెల అందిస్తున్నాం. ఇదే కాదండి, మా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పుస్తకాలు ఇదినేమి, దివ్యాంగులకు తోడు నీడుగా ఉంటున్నాం. పేద ప్రజలు మేము స్థాపించినదే పేద ప్రజలకు విద్య, ఆకలి, ఆరోగ్యం, వైద్యం కోసమే అందించి ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. మన మండలంలో కానీ ఇతర మండలాల్లో కానీ ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకు తోడు నీడుగా ఉండడమే మా ముఖ్య ఉద్దేశం. అందుకే మేము ఎక్కడైనా కూడా పేద ప్రజలు ఉన్న చోట అక్కడిపై సహాయం చేస్తుంటాం. అందుకు కావున ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.